హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. మేమైతే విజయవాడలో సింగినగర్లో బాబాగారి టెంపుల్కి అయితే వచ్చాము. మావయ్య గారు వాళ్ళ సిస్టర్ ఇక్కడ వ్రతం చేస్తారని టోకెన్ అయితే తీసుకున్నారు. నాకు అత్తయ్య కూడా తీసుకున్నారు. సో మేము గుడికైతే వచ్చాము. అదిగోండి కనిపిస్తుంది టెంపుల్ లోపల బాగా అలంకరించారు బాబా గారిని. సో టెంపుల్ కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి నేను అత్తయ్య వ్రతంలో అయితే కూర్చున్నాము. ఇదిగోండి వ్రతం జరిపించుకున్న వాళ్ళందరూ ఇలా కూర్చుంటారు. దానికి ఆపోజిట్లో బాబా గారికి ఒక మందిరంలాగా ఏర్పాటు చేసి బాబా గారి విగ్రహం అయితే పెడతారనమాట. సో టెంపుల్ దగ్గర చాలా క్రౌడ్గా ఉంది. జనాలు అసలు ఖాళీ లేరు. 1 బై 1 వస్తూనే ఉన్నారు. అలాగే ఆషాఢ మాసం కదా, అమ్మవారికి సారి కూడా తీసుకొస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ మందిరంలాగా రెడీ చేశారు కదా, లోపల బాబా గారిని అయితే పెట్టారండి. వ్రతం జరిపించారు. వ్రతం కూడా అయిపోయింది. వ్రతం అయిపోయాక భోజనాలు కూడా పెట్టారు. భోజనం కూడా చేసాం, కానీ భోజనం దగ్గర వీడియో అయితే తీయడానికి అసలు ఖాళీ లేరు జనాలు. ఫైనల్గా మేము పిక్స్ కూడా దిగామండి, మా ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం. సో మన గురు పౌర్ణమి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.